హలో హాయ్, నేను మీ శ్రావణి. ఈరోజు నేను మీకు చాలా ఈజీ అండ్ సింపుల్ రైస్ రెసిపీ అయితే చూపిస్తున్నా. ఈరోజు ఆగస్ట్ 15th కదా, నేను ఈ కలర్ రైస్ని అయితే చూపించాను అనమాట. కలర్ఫుల్గా ఉంటుందని చెప్పేసి. అయితే ఇది చాలా ఈజీ, ఎవరైనా చేసుకోవచ్చు. ఒక్క 10 మినిట్స్లో మనం రైస్ రెడీగా ఉంటే ఒక్క 10 మినిట్స్లో ఈ రైస్ని అయితే మనం చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. ఇక్కడైతే నేను అన్నీ కట్ చేసుకున్నా, ఇంకా డైరెక్ట్ చూపిస్తున్నాను, ఎందుకంటే మళ్ళీ లెంత్ ఎక్కువ అయిపోతుంది. అందుకని మీకు డైరెక్ట్ ఇప్పుడు చూపించేస్తున్నా. ఓకే, ఇప్పుడైతే స్టార్ట్ చేసుకుందాము. నేను ఇక్కడ ఆయిల్ వేసుకున్నా, బాండ్లీలో ఆయిల్ వేసుకొని ఇందులో ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు వేసుకున్నా. నెక్స్ట్ వచ్చేసి ఇంకా మనము పచ్చిమిర్చి కూడా కొన్ని వేసేసుకుందాము. ఇందులో బాగా వేగనివ్వాలి. ఆ తర్వాత క్యారెట్ వేసుకోవాలి, అండ్ బఠానీ, ఇంకా క్యాప్సికమ్ వేసుకున్నా. ఇక్కడ నేను మూడింటిని వేసుకున్నా. బీన్స్ ఉంటే మీరు బీన్స్ కూడా వేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ కరివేపాకు వేసుకుంటున్నా. ఇది బాగా కలిపేసుకుందాము. నెక్స్ట్ వచ్చేసి ఇంకా మనం ఉప్పు వేసుకోవాలి. ఓకే, ఇప్పుడైతే ఉప్పు అయితే వేసుకుందాం. తర్వాత ఒక 4 నిమ్మకాయలు నేను పక్కన పిండేసి పెట్టుకున్నాను అనమాట. అది వాటర్ పోసేసుకుందాము. ఓకే, ఇక్కడ నిమ్మకాయ వాటర్ కూడా పోసుకున్నా. ఇంకా మనము పక్కన వైట్ రైస్ చేసుకుని ఉంటాం కదా, మీ ఇష్టం ఏ రైస్ అయినా సరే. మీరు బాస్మతి బియ్యం వాడితే బాస్మతి, నేను సోనా వాడుతున్నా. ఇక్కడ కలిపేసుకుందాము. ఇంకా బాగా కలిపేసుకొని కొంచెం మిరియాల పొడి వేసుకోవాలి, స్కిప్ అయింది దీనిలో. అయితే మిరియాల పొడి మీరు తప్పకుండా వేసుకొని కలుపుకోండి. నాకు వీడియోలో స్కిప్ అయిపోయింది. అయితే రైస్ మీద మనం మిరియాల పౌడర్ వేసుకోవాలన్నమాట. ఓకే, ఇది మొత్తం ఇంకా కలిపేసుకుందాం బాగా రైస్ని. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది. మీరు కూడా ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా చల్లుకున్న పైన. ఓకే, ఇంకా నేను ఇప్పుడు గిన్నెలోకి తీసుకుంటున్నా. మీరు కూడా చూడండి ఒకసారి, ఉప్పు అవి వేసుకొని అన్నీ చూసుకోండి, టేస్ట్ కూడా. ఇంకోటి మిరియాల పొడి స్కిప్ అయింది కాబట్టి తప్పకుండా వేసుకోండి. రైస్లోకి టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ఓకే, ఇప్పుడైతే రైస్ అయితే రెడీ అయిపోయింది. దీనికి నేను టమాటా పచ్చడి చేసుకున్న. కాంబినేషన్ చాలా చాలా బాగుంటుంది. అంటే టమాటా పచ్చడి అంటే పల్లీలు లేకుండా టమాటా, పచ్చిమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర అవి వేసి చేసుకుంటాం కదా, కొత్తిమీర అవి వేసి, ఉప్పు అది వేసుకొని బాగా వేయించుకొని మనం పేస్ట్ చేసుకోవడమే. ఆ చట్నీ చేసుకున్నాం అనమాట. మీరు కూడా తప్పకుండా ఈ రైస్ని ట్రై చేసి నాకైతే కామెంట్ చేయండి. చాలా చాలా ఈజీ రెసిపీ, చిన్న పిల్లలు కూడా చేసుకోవచ్చు అనమాట.